ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులపై కూటమి ఫోకస్ పెట్టింది. రేపు నామినేషన్ కు చివరి రోజు ఉన్నట్లు తెలుస్తుంది. మరోపక్క బీసీ ఎస్సీలతో పాటు ఓసీకి కూడా అవకాశం కల్పించేదా కనిపిస్తున్నాయి. నలుగురు అభ్యర్థులనైతే ఎంపిక చేయనున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది రేసులో ఉన్నట్లయితే తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలో చెప్పండి, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులపై కూటమి ఫోకస్ పెట్టింది. ఇవాళ అయితే ఫైనల్ గా ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? భవానీ, ఈ రాష్ట్రంలో ఈ నెల 29తో ముగియనున్నటువంటి యొక్క ఎమ్మెల్సీ సంబంధించి ఏదైతే రిటైర్ అవుతున్నటువంటి 5 ఎమ్మెల్సీలకు సంబంధించి ఇప్పుడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల్లో 5 సభ్యులను ఖరారు చేసేటువంటి పనిలో కూటమి సభ్యులు ఏదైతే నాయకులు నిమగ్నమై ఉన్నారు. ఇప్పటికే అటు జనసేన నుంచి కొనిదెల నాగబాబు నామినేషన్ దాఖలు చేస్తే, అటు టీపీ నుంచి మాత్రం ఆశావాహులు భారీగా ఉన్న నేపథ్యంలో ఆశావాహులు ఎప్పటికే క్యూ కట్టారు. అయితే వారిలో నలుగురిని ఎంపిక చేసేందుకు ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దీని మీద కసరత్తు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు సాయంత్రానికల్లా ఈ యొక్క నలుగురు సభ్యులను ఖరారు చేసేటువంటి అవకాశం ఉంది. ఎప్పటికీ ఆశావాహులు భారీగా ఉన్నారు. గతంలో ఈ ఎన్నికలకు ముందు కొంతమంది త్యాగాలు ఎవరైతే చేశారో అవి వారిని దృష్టిలో పెట్టుకుని, అలాగే ప్రాంతాల వారీగా కులాల వారీగా సమీకరణలు చేసేటువంటి పనిలో అయితే ఇప్పుడు నిమగ్నమయ్యారు. దీనిలో భాగంగానే ఇప్పటికే గతంలో ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే గతంలో ఎమ్మెల్సీ పదవులు చేశారో వారిని పక్కన పెట్టి ఇప్పుడు గతంలో ఎమ్మెల్యేలుగా స్థానం కల్పించవలసిన వారు సొంతంగా ఈ యొక్క పోటీ నుంచి తప్పుకున్న నేపథ్యంలో కూటమి విజయం కోసం తప్పుకున్నటువంటి వారిని దృష్టిలో పెట్టుకుని ఆ వారిలో కూడా సామాజిక వర్గం ఏదైతే సమీకరణ చేస్తూ కూడా ఈ రోజు సాయంత్రానికి సభ్యులు ప్రకటించేటువంటి అవకాశం ఉంది. దీనిలో భాగంగానే కూటమి సభ్యులు ఇప్పటికే అటు జనసేన నుంచి ఒక అభ్యర్థిని ఖరారు చేశారు. అయితే రేపు ఈ యొక్క నామినేషన్ల గడువు ముగియనున్న నేపథ్యంలో ఈ రోజు సాయంత్రానికి అభ్యర్థులకు ప్రకటించేటువంటి అవకాశం ఉంది. రేపు మధ్యాహ్నం ఇటు అసెంబ్లీలో ఈ యొక్క నామినేషన్లు అయితే తెచ్చేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు దీని మీద పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. సాయంత్రం లోపు అభ్యర్థిని ప్రకటించేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.